హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో కొంచెం పాతకాలపు వంటైనా అవ్వచ్చండి. టేస్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. అదే కొబ్బరి పచ్చడి. ఇది చాలామందికి ఒక 100 మెంబర్స్‌లో 99 మెంబర్స్‌కి చాలా ఫేవరెట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే టేస్ట్ అంత బావుంటుందండి. మనకు కర్రీ ఏం లేకపోయినా ఈ ఒక్క పచ్చడి ఉంటే సరిపోతుంది. ఆర్ ఏదైనా రసం, సాంబార్‌లోకి కాంబినేషన్ అయితే ఇంక అస్సలు ఊహించిన అవసరం లేదు. అంత బావుంటుందసలు. అండ్ ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఈ పచ్చడిలో ఎండుమిర్చి ఆర్ పచ్చిమిర్చి మీరేం యూజ్ చేసి చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఎండుమిర్చి యూజ్ చేసి ఈ పచ్చడి అనేది చూపిస్తాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ట్రై చేయని వాళ్ళు ఒక్కసారైనా ట్రై చేసి తినండి. డైలీ తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ తిరుపతి టెంపుల్స్లో తిన్న వాళ్ళైతే అసలు టేస్ట్ మర్చిపోరు కదా, సేమ్ అలానే ఉంటుందండి ఈ కొబ్బరి పచ్చడి అనేది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా పక్క కొలతలతో యాస్టీస్ ట్రై చేసేయండి, టేస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుందాము. అది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలండి. హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ స్పూన్ అనేది చూపిస్తున్నాను కదా, ఆ స్పూన్లో హాఫ్ ఆఫ్ ది స్పూన్ తీసుకుంటానండి నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ. మీకు ఇంకా క్లారిటీగా తెలియాలంటే ఒక టీ స్పూన్ తీసుకోండి. ఆ స్పూన్తో నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ 2 స్పూన్స్ యూస్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. సో ఇందులో యూస్ చేసినవి 1 స్పూన్ ఆఫ్ ధనియా, 1 స్పూన్ ఆఫ్ జీరా, 2 స్పూన్స్ ఆఫ్ మినప్పప్పు, నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, అండ్ ఒక గుప్పెడు దంచిన వెల్లుల్లి అండి. వెల్లుల్లి అనేది ఎప్పుడు దంచకుండా వేసుకోకూడదు, పేలుతాయండి, సో జాగ్రత్త. సో దంచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుందాము. సో ఇవి పప్పులు కాబట్టి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి ఇక్కడ బాగా ఫ్రై అయితేనే మనకి చేసుకునే పచ్చడిలో టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఒక 90% ఆఫ్ పప్పులు అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 20 ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకున్నాము. ఈ పచ్చడి అనేది ఎండుమిర్చితో చేస్తున్నాం కాబట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకున్నామండి. సేమ్ ఇదే పచ్చడి పచ్చిమిర్చితో కూడా చేసుకుంటారు, అది కూడా బాగుంటుంది. మీకు కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా షేర్ చేస్తాను. సో ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రా సాల్ట్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, యాడ్ చేసిన తర్వాత ఇంగువ అండి, మెయిన్ ఇంగువ 1 స్పూన్ ఆఫ్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్నవన్నీ పప్పు దినుసులు ఉన్నాయి కదండి, సో వాటికి గ్యాస్ట్రిక్ అనేది రాకుండా మనం ఇంగువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా సో ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. ఆ వేడికి బాగా మగ్గిపోతుంది. ఇందులోనే కొంచెం తీపి ఎక్కువ తిన్న వాళ్ళు ఒక బెల్లం పీస్ కూడా యాడ్ చేసుకోండి, తక్కువ తిన్న వాళ్ళు చిన్న పీస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోవాలండి. కలర్ చూస్తున్నారు కదా వీడియోలో, ఆ విధంగా వచ్చే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న కోకోనట్ పీసెస్ అనేవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి, కొబ్బరి ముక్కలు. అవి కూడా 2 to 3 మినిట్స్ అనేవి కొంచెం బాగా ఫ్రై అవుతే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి పచ్చడి అనేది. అండ్ కొన్ని ఎక్కువ డేస్ కూడా నిలువ ఉంటుంది. చాలామంది డైరెక్ట్గా పచ్చడిలోనే యాడ్ చేసేస్తూ ఉంటారు, ఇలా ఫ్రై చేయకుండా. పచ్చడి అనేది త్వరగా పాడైపోతుందండి. అలా కాకుండా ఒక 2 to 3 మినిట్స్ అనేవి ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే చిన్న బెల్లం పీస్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ బాగా కూల్ అయిపోవాలండి. మనం మిక్సీ పట్టుకోవాలంటే వేడి మీద అసలు మిక్సీ పట్టకూడదు. సో ఇవన్నీ బాగా కూల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని ఆఫ్ ది పార్ట్స్ కింద చేసుకుని మిక్సీ పట్టుకుందాము. అన్నీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకుంటే లోపల మనకి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఐ మీన్ సాల్ట్, మనం యాడ్ చేసుకున్న బెల్లం ఇవన్నీ వన్ సైడ్ ఉండిపోతాయి కొబ్బరి పీసెస్తో పాటు. అందుకనే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అది వేరే బౌల్లో వేసుకుని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటూ వేరే ప్లేట్లోకి చేంజ్ చేసుకుని అది మళ్ళీ అందులో మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్న మిశ్రమం అంతా ప్లేట్లోకి తీసుకున్నాం కదా, సో ఇప్పుడు ఇక్కడ టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్, పులుపు, తీపి అనేది యాడ్ చేసాం కదా, సో అందులో ఏమైనా తక్కువ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా అండ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండే కొబ్బరి పచ్చడి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. మీ ఇంట్లో ఏ విధంగా ట్రై చేస్తారో నాకు కమెంట్ చేసేయండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి
అండ్ వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో పచ్చిమిర్చితోనే మీకు వీడియో అనేది చేసి షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ నా ఛానల్లో వీడియోస్ ఒక్కసారి చెక్ చేసి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైనా యూజ్ అయితే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.